ఆంధ్రప్రదేశ్ను అత్యంత పరిశుభ్రత కలిగిన రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. సీఎం చంద్రబాబు పిలుపు మేరకు ఇకపై ప్రతి నెల 3వ శనివారం భారీ స్థాయిలో స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించేందుకు చర్యలు చేపట్టాలని ప్రభుత్వం సూచించింది. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతంగా నిర్వహించేందుకు రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు భాగస్వాములు కావాలని అందరికీ పిలుపునిచ్చారు. ప్రతి నెల ఒక్కో అంశంపై స్వచ్ఛ కార్యక్రమాలు చేపట్టాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పురపాలక శాఖలు ప్రధాన భూమిక పోషించాలని సీఎస్కే విజయానంద్ ఆదేశాలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలోని వీఆర్సీ సెంటర్ నుంచి మద్రాస్ బస్టాండ్ మీదుగా గాంధీబొమ్మ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం వేమిరెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ను పరిశుభ్రమైన రాష్ట్రంగా తీర్చిదిద్దుతూ దేశంలో అగ్రస్థానంలో నిలిపే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా నెల్లూరు జిల్లాను పరిశుభ్రతకు చిరునామాగా తీర్చిదిద్దాలని అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆనంద్, నగరపాలక సంస్థ కమిషనర్ సూర్యతేజ, నగరపాలక సంస్థ అధికారులు, పోలీస్ సిబ్బంది, నాయకులు తదితరులు పాల్గొన్నారు. కుడి చేయి ముందుకు పెట్టాలి. గ్రాప్ తీసుకోండి. అందరూ కుడి చేయి ముందుకు పెట్టాలి. అందరూ ఇక్కడ కూడా ఎవ్రీవన్. స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ. నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛతపై అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తానని, మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లు దేశంలోనే పరిశుభ్రత ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలని ఈరోజు మన ముఖ్యమంత్రులు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛ దివాస్ అనే కార్యక్రమం ఈరోజు మనం ప్రారంభించాం. కమిషనర్ గారు, కలెక్టర్ గారు వీళ్ళు రావడం, ఎందుకంటే మెయిన్ ఇక్కడ కమిషనర్ రోలు మున్సిపాలిటీలో చాలా ఉంటుంది. అంటే కలెక్టర్ గారు మనకి రాష్ట్రం, మన జిల్లా అంతా ఇది పాటించాలా. ఈ స్వచ్ఛ అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే గ్రామాల్లో ఈరోజు మీ అందరికీ తెలుసు, ఒక టాయిలెట్ వాడాలంటే ఎవరికి కూడా ఇష్టపడటం లేదు. దాన్ని మనం కలిగించాలా. గ్రామాల్లో టాయిలెట్స్ని లేని దగ్గర కట్టియడం, గవర్నమెంట్ తరఫున కట్టియడం, దాన్ని వాడేటట్టుగా కూడా మనం చేయాలా. దానికి ఖచ్చితంగా గవర్నమెంట్ సైడ్ నుంచి అక్కడ ఎవరెవరు ఉన్నారో దాని తగ్గ పొజిషన్స్లో ఉన్నోళ్ళు దీన్ని ముందుకు తీసుకోవాలా. అట్నే మా సైడ్ నుంచి పొలిటికల్గా కూడా లోకల్ లీడర్స్ ఉంటారు. ఆ లీడర్స్కి కూడా ఇది ఈ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ అనేది ముఖ్యం. సో ఖచ్చితంగా ముందుకు తీసుకోవాలంటే గ్రామాల్లో లీడర్స్ కూడా దీన్ని ముందుకు తీసుకుపోయేదానికి ప్రతి ఒక్కరికి కూడా ఇది మనము వాళ్ళకి 10 సార్లు చెప్తే కానీ ఈ టాయిలెట్కి పోవాలా మనము అనే కోరిక వాళ్ళకి కలిగించేటట్టుగా మనం చేయాలి. చేస్తే కానీ అది ముందుకు పోదు. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ అనేది చాలా ముఖ్యమైన కార్యక్రమంగా తీసుకుంటారు మన ముఖ్యమంత్రి. సో దీన్ని ఇంపార్టెన్స్ కూడా మనం కూడా దాన్ని ముందుకు తీసుకుపోవాలంటే మనందరం కూడా దాన్ని ముఖ్యంగా తీసుకొని ప్రతి ఒక్కరూ కూడా ఒకటే చెప్పేది, మన ఇంట్లో శుభ్రత అట్నే బయట కూడా అదే శుభ్రత ఉండాలా. అది మనసులో పడిందంటే యువకులు మెయిన్ ఇళ్లల్లో చూస్తుంటారు, బయట వచ్చి కూడా దాన్ని ముందుకు తీసుకుపోయేదానికి యువకులు ఈరోజు ముందుకు తీసుకుపోవాలా. వాళ్ళకి ఆలోచన రావాలా. శుభ్రత అనేది ముఖ్యం. అది చేయాలంటేనే పెద్దలు, పిల్లలు ప్రతి ఒక్కరూ మనసులో అది మనం అందరం దాన్ని పాటించేటట్టుగా ఈరోజు ప్రమాణం చేసినట్టు మనము దీన్ని ముందుకు తీసుకోవాలని. ఇక్కడ నెల్లూరు జిల్లాలో